ముందుగా ఒక పాటతో దేవుని గణపరిచి తర్వాత వాక్య సందేశానికి వెళ్దామండి. ఇక్కడ ఇద్దరు యవనస్తులు వచ్చి ఉన్నాము. దయచేసి వాక్యమును విని అర్థం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో పూర్ణ మనసుతో ఆరాధింతున్ పూర్ణ బలముతో ప్రేమించేదన్ పూర్ణ మనసుతో ఆరాధింతున్ పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన 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 ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావు ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావు నన్ను ఇంతవరకు ఆదుకున్నావు నన్ను ఇంతవరకు ఆదుకున్నావు నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన 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 యెహోవా ఎల్రోయి నన్ను చూచవే వందనమయ్యా ఎల్రోయి ఎల్రోయి నన్ను చూచవే వందనమయ్యా నన్ను చూచవే వందనమయ్యా నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన 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 హల్లెలూయా హల్లెలూయా. మరి నెక్స్ట్ వాక్య భాగంలోకి వెళ్దామండి. నాతో పాటు ఇద్దరు సహోదరులు వచ్చి ఉన్నారు. మరి మొదటగా దేవి సువార్తను అందించాల్సిందిగా కోరుచున్నాము. హల్లెలూయా. కొత్తముప్పాల గ్రామస్తులకు మీ అందరికీ నా వందనాలు. ఈరోజు నేను మీ అందరికీ ఒక వ్యక్తి గురించి చెప్పాలనుకుంటున్నాను. బైబిల్ గ్రంథంలో యోబు గురించి తెలియని క్రైస్తవుడు ఎవరు లేరు. అయితే యోబు తన జీవితంలో తన బిడ్డల్ని దేవుని యందు యోబు తను భయభక్తులు కలిగి
దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం, అలాగే తన బిడ్డల్ని దేవుని వైపు తిప్పడం, దాని గురించి మీకు కొన్ని విషయాలు చెప్పాలని నేను తలంచుతున్నాను. యోబు గ్రంథము 42వ అధ్యాయము 5వ వచనంలో ఇలా రాయబడి ఉంది: వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని. యోబు గారు విన్నారండి. ఏం విన్నారంటే దేవుని గురించిన వార్త యోబు విన్నారు. అయితే దేవుని గురించిన వార్త యోబు విన్నప్పుడు తన జీవితము ఎలా ఉందంటే, తన జీవితంలో ఆయన దేవుని అనుసరించి ఎలాగా తన జీవితంలో ఉన్న మంచి లక్షణాల గురించి కొన్ని తెలుసుకుందాం. యోబు 1వ అధ్యాయం 1వ వచనము చదువుకుందాం. ఊజు దేశం నందు యోబు అను ఒక మనుషుడు ఉండెను. అతడు యథార్థవంతుడును న్యాయవంతునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనను విసర్జించేవాడు. చెడుతనను విసర్జించడం అంటే చెడుతనను విడిచిపెట్టాడు. తను ఊజు దేశంలో చాలా గొప్పవాడు, అలాగే చాలా ధనికుడు. అయితే యోబు అంత గొప్పవాడేయండి, అంత ధనవంతుడయ్యండి, తాను దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనను విడిచిపెట్టాడు. అయితే తన బిడ్డలు, తనకి 7 కుమారులు 3 కుమార్తెలు. అయితే వారు ప్రతిదినము వారు తమ ఇండ్లలో విందు చేసుకున్నప్పుడు వారి అక్క చెల్లెండ్రులను తమతో కలిసి అన్నపానాలను పుచ్చుకోమని వారిని పిలిపించారు. అయితే ఇది 1వ అధ్యాయం యోబు గ్రంథంలో 1వ అధ్యాయం 4వ వచనం. నేను చదువుతాను, మీరు వినండి. అతని కుమారులందరూ వంతుల చప్పున అనుదినము ఒక్కొక్కరి కొరకు తమ ఇండ్లలో విందు చేయనై కూడి ఉన్నప్పుడు తమ 3 అక్క చెల్లెండ్రులు తమతో కలిసి అన్నపానములు పుచ్చుకున్న వలనని వారిని పిలిపించి వచ్చిరి. యోబు కుమారులు వంతులు చప్పున అనుదినము ఒక్కొక్కరి తమ ఇళ్లలో విందు చేసినప్పుడు అక్కడికి వారి అక్క చెల్లెండ్రులను పిలిపించుకున్నవారు. అయితే మనకు తెలుసు, గొప్పవారు అనగానే వారి కుమారులు చెడిపోతారనే మనం అనుకుంటాం. అయితే యోబు గారి కుమారులు చెడిపోయారని బైబిల్ గ్రంథంలో ఎక్కడ రాయబడలేదు. బైబిల్ గ్రంథంలో దావీదు గారు తన కుమారులు చెడిపోయినట్లు మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. అలాగే ఏలీ కుమారులు కూడా చెడిపోయినట్లు బైబిల్ గ్రంథంలో చూస్తాం. అయితే ఇంత గొప్పవాడైన యోబు తన బిడ్డలు తప్పు చేసి దేవుని దూషించరేమో అని వారి కోసం అరుణోదయం బలి అర్పించారు. అరుణోదయం బలి అర్పించడం అంటే, అరుణోదయం అనగానే మనకు తెలుసు, ఉదయకాలంన ఆయన తన కుమారుల కోసం దహన బలి అర్పించాడు. తన కుమారులు విందు చేసినప్పుడు పాపం చేశారేమో అని, పాపం చేసి దేవుని దూషించారేమో అని యోబు తన కుమారుల కోసం తన కుమారులను పిలిపించి వాళ్ళని పవిత్రపరిచి వాళ్ళ కోసం బలి అర్పించారు. అయితే ఇప్పుడు తండ్రులైన మీరు మీ బిడ్డల కోసం ఉదయంనే తెల్లవారక ముందే లేచి వారి కోసం దేవుని దగ్గర కన్నీటి ప్రార్థనతో
ప్రార్థించాలి, వారి కోసం మనం అంగలార్చాలి. అలాగే ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 6వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 6వ వచనం. నేను చదువుతున్నాను, మీరు వినండి. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంటన కూర్చున్నప్పుడును, త్రోవన నడుచున్నప్పుడును, పండుకున్నప్పుడును, లేచినప్పుడును వాటిని గురించి మాట్లాడవలెను. దేవుడు మనతో ఏమని చెప్తున్నాడంటే, నీ బిడ్డలకు దేవుని వాక్యం గురించి వారికి తెలియజెప్పాలని దేవుడు చెప్తున్నాడు. అలాగే వారి హృదయంలో దేవుని వాక్యం ఉండాలని చెప్తున్నాడు. అలాగే కుమారులకు దేవుడు ఎలాగ ఉండాలి, కుమారుల్ని ఎలాగా వాక్యం ద్వారా నడిపించాలని దేవుడు ఏమని చెప్తున్నారంటే, నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంటన కూర్చున్నప్పుడు, అంటే నీ కుమారులు తండ్రిగా నువ్వు ఏం చేయాలని, తండ్రిగా మీరు తెలియజేయాలి. వారు కూర్చున్నప్పుడు మన వారికి దేవుని వాక్యం చెప్పాలి. అలాగే వారు నుంచున్నప్పుడు, వారి తోవలు నడుచున్నప్పుడు మనం వారికి దేవుని వాక్యం చెప్తూ ఉండాలి. అలాగే వారు పడుకున్నప్పుడు మనం దేవుని గురించి మనం మాట్లాడుతూ ఉండాలి. ఇట్లాగా మనం వారితో మాట్లాడుతూ ఉండగా వారు దేవుని నుంచి తొలగిపోరు. అలాగే ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 7-8 వచనాల్లో ఇలా రాయబడి ఉంది. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసించి నీ ఇంట కూర్చున్నప్పుడు, త్రోవ నడుచున్నప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గూర్చి మాట్లాడాను. సూచనగా వాటిని నీ చేతికి కట్టవలెను. అవి నీ కళ్ళ నడుమున బాసికము వలె ఉండవలెను. దేవుడు వాక్యంలో ఏమని చెప్తున్నాడంటే, మీ తండ్రులైన మీరు మీ కుమారులకు దేవుని వాక్యం చెప్పాలి. ఎక్కడెక్కడ చెప్పాలంటే, వారు కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, నడుస్తున్నప్పుడు, అలాగే వారు పండుకున్నప్పుడు దేవుని వాక్యం వాళ్ళకి చెప్పాలి. అలాగే వారికి సూచనగా మనం ఏం చేయాలంటే దేవుని వాక్యము చేతికి కట్టాలి. మనం ప్రతిసారి టైం అవుతుందని వాచి చేతికి పెట్టుకుని చూస్తూనే ఉంటాం. అయితే అలాగే దేవుని వాక్యము మనం వారికి ప్రతిదినము వారికి నేర్పించాలి. అలాగే మన కన్నుల నడుమున బాసికము వలె ఉండాలి. మనం చెప్పే ప్రతి వాక్యము, మీరు చెప్పే ప్రతి దేవుని వాక్యము అది మీ పిల్లలకు బాసికము వలె ఉండాలి. అలాగే వాటిని మనం ప్రతి దినము మన పిల్లలకి నేర్పిస్తూ ఉంటే మన ఇంటికి వచ్చిన వారు మన ఇంటి ద్వారబంధం మీద, నీ గౌళ్ళ మీద వాటిని రాయవలను. దేవుడు ఏమని చెప్తున్నాడంటే, దేవుని వాక్యము మన ఇంటి ద్వారబంధం మీద, అలాగే
గౌన్ల మీద వీటిని రాయవలను. అంటే దేవుని వాక్యం మన ఇంటి ద్వారబంధం మీదను, ద్వారబంధములు అనగా మన ఇంటి తలుపుల మీద, అంటే మనం దేవుని గురించి మన బిడ్డలకు ఎక్కువగా చెప్తూ ఉంటే మన ఇంటికి వచ్చిన వారు దాన్ని ఎలా గమనిస్తారంటే వీరు దేవుణ్ణి ఎల్లప్పుడూ స్తుతిస్తున్న వారు, అలాగే దేవుణ్ణి అనుదినము దేవుని గురించి మాట్లాడుతున్న వారని వారికి తెలుస్తుంది. అలాగే మన గ్రామానికి వచ్చిన వారిని వారు మన గ్రామానికి వచ్చినప్పుడు మన గ్రామానికి వారు వస్తున్నప్పుడు వారికి ఎలా కనిపిస్తుంది అంటే మనం వీరు దేవుని బిడ్డలు, వీరు దేవుని గురించి మాట్లాడతారని వారికి తెలుస్తుంది. అలాగే మన బిడ్డలకి దేవుని గురించి చెప్తూ దేవుని వాక్యాలను చెప్తూ ఉంటే వారు దేవుని నుంచి తొలగిపోరు. ఇప్పుడు దాకా మనం యోబు గురించి తెలుసుకున్నాం కదా. యోబు తండ్రిగా ఉండి తన బిడ్డలు పాపం చేయబోతారేమో అని, వారు పాపం చేయలేదండి, పాపం చేయబోతారేమో అని వారి కోసం అరుణోదయం లేచి బళ్ళు అర్పించారు. అప్పుడు బళ్ళు అర్పించారు. అయితే మనం ఇప్పుడు ఏం చేయాలంటే అరుణోదయమున తెల్లవారకు ముందే లేచి వారి కోసం ప్రార్థన చేయాలి, దేవుని దగ్గర అంగలార్చాలి, కన్నీటి ప్రార్థన చేయాలి. మనం కన్నీటి ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారిని క్షమిస్తాడు. అలాగే మన బిడ్డల కోసం ప్రార్థిద్దాం. మన బిడ్డల్ని యోబు కుమారుడు తన కుమారుడిని ఎలాగా పాపంలో పడిపోకుండా ఎలాగా భద్రపరుచుకున్నాడో అలాగే మనం కూడా తండ్రులైన మీరు మీ బిడ్డల్ని అలాగే కాపాడుకోవాలి. అలాగే యోబు తండ్రులకి మార్గదర్శిగా ఉన్నాడు. మీరు అనవచ్చు, యోబు మాకు మార్గదర్శిగా ఎలాగ ఉన్నాడు అని మీరు అనవచ్చు. నేను చెప్తున్నాను, యోబు తన కుమారుల్ని పాపం చేయనివ్వకుండా, పాపంలో పడిపోకుండా వారి కోసం ప్రార్థన చేశాడు, వారి కోసం బళ్ళు అర్పించాడు. అయితే తండ్రులైన మీరేం చేయాలంటే మీ బిడ్డల కోసం అంగలార్చాలి, ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడు వారు దేవుడి నుంచి తొలగిపోరు. మనం అనుదినము వారికి ఏం నేర్పుతున్నాము? మన బిడ్డలకి వాక్యం గురించి నేర్పుతున్నావా, లేదా వారికి దేవుని వాక్యం నేర్పుతున్నావా, లేదా వేరే ఏమైనా నేర్పుతున్నావా మనం గమనించుకోవాలి. ఇక్కడ బైబిల్ యోబు గ్రంథంలో 1వ అధ్యాయం 4వ వచనంలో ఇలా రాయబడి ఉంది, అతని కుమారులు వంతుల చొప్పున అనుదినము ఒక్కొక్కరు తమ తమ ఇండ్లలో విందు చేయినై కూడినప్పుడు తమ ముగ్గురు అక్క చెల్లెలు తమతో కలిసి అన్నపానములు పుచ్చుకొనవలనని వారిని పిలిపించి వచ్చింది. ఇక్కడ వీరందరూ అన్నపానములు పుచ్చుకున్నారండి, విందు చేశారు. అయితే ఇప్పుడు చూస్తున్న యవనస్తులు విందు చేస్తున్నప్పుడు వారు ఎలా ఉన్నారంటే చిందులేస్తున్నారు, మత్తు పానీయాలు తీసుకున్నారు, ఆ విధంగా ఉన్నారు. అయితే ఇక్కడ యోబు కుమారులు ఆ విధంగా లేరు. అయితే మన బైబిల్లో ఏమనుందంటే యోబు కుమారులు తప్పు చేశారని, యోబు కుమారులు తప్పు చేశారని బైబిల్ ఎక్కడ రాయబడలేదు. కానీ దావీదు కుమారులు తప్పు చేశారు. అబ్షాలోము దావీదుని ఎదిరించాడు. మన బిడ్డలు ఎలాగున్నారో మనం గమనించుకోవాలి. మన బిడ్డలు దేవుడి నుంచి తొలగిపోకుండా ఉండడానికి మనం ఏం చేయాలంటే అనుదినము నిత్యము వారికి దేవుని వాక్యము నేర్పాలి, వాళ్ళకి ప్రతిదినము దేవుని గురించి చెప్పాలి.
దేవుడు ఈ చిన్న వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్.